సభాధ్యక్షులు, మా సోదరులు ఇంద్రసేన రెడ్డి గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ డాక్టర్ లింగమూర్తి గారికి, మా మిత్రులు సోదరులు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరులు శరత్ రెడ్డి గారు, విజయ క్రాంతికి సంబంధించిన పెద్దలు సిఎల్ రాజం గారు, అదేవిధంగా వేదిక అటువైపు ఉన్న అనేక మంది పెద్దలకి, ప్రముఖ పారిశ్రామికవేత్తలకి, సమాజ సేవకులకి, స్వదేశీ మేళాను పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని అనేక మంది ప్రోత్సాహకులకు, ఈ మేళాలో భాగస్వాములం కావాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వచ్చిన మా సోదరులకు సోదరిమణులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, స్వదేశీ మేళా ప్రీ లాంచ్ సందర్భంలో మా మిత్రులు కేశవ్ గారు వారి సోదరులందరూ నన్ను పిలిచినప్పుడు ఒకటే అడిగిన, స్వదేశీ మేళాకు సంబంధించి మరి ఇది సిద్ధాంతపరంగా ఓ పార్టీ వైపు నడుస్తూ ఉన్న కార్యక్రమాన్ని చాలామంది అంటూ ఉంటారు. నేనేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రిగా వస్తూ ఉన్నా, మీకేమీ ఇబ్బంది లేకుంటే తప్పకుండా వస్తా, ఎందుకంటే ప్రభుత్వ పరంగా తీసుకుపోయే స్వదేశీ మేళాకు సంబంధించి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తప్పకుండా నా బాధ్యతగా ప్రోత్సాహం చేయాలి. స్వదేశీ అనే పదానికి సంబంధించి ఆ రోజు మహాత్మా గాంధీ గారు మొదలుపెట్టిన ఈ విప్లవం ఈరోజు మరొక్కసారి పెద్ద పెట్టిన మన వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులను మనం ప్రోత్సాహం చేయాలని, ఉత్పత్తి చేసిన వస్తువులను ఈ సప్లై చైన్కు సంబంధించిన లాస్ట్ మైల్ని ఇవ్వాలని ఇంతకుముందు ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్పిన సారాంశాన్ని మా ప్రొఫెసర్ గారు అనేక విషయాలు చెప్పారు. ఆ సారాంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏ విధంగా కల్పిద్దాం, మీరు మేము ప్రభుత్వ పరంగా ఉన్న యంత్రాంగాన్ని ఏ విధంగా కల్పిద్దాం, మీ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా సహకారం ఉంటుందని తెలియజేయడానికి నేను రావటం జరిగింది. మా సోదరులు డాక్టర్ లింగమూర్తి గారు చెప్తా ఉండే, ప్రపంచీకరణ ఈరోజు దాని పరంగా గ్లోబలైజేషన్ పరంగా అనేక అంశాలను సిద్ధాంతపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మన ఉత్పత్తులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను లైటర్ వేన్లో చెప్తా ఉన్నా. ఈరోజు మనము ఇంగ్లీష్, ఇది కూడా ఆంగ్ల భాష, మనం రూల్ చేసిన భాష, యూనివర్సల్ అయిపోయింది. ఈరోజు మళ్ళా మనం ఈ ప్యాంప్లెట్ని కూడా ఇంగ్లీష్లో మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఆబ్జెక్టివ్ బీయింగ్ ఏంది, ప్రపంచానికి అంతా కూడా మన స్వదేశీ మేళా గురించి తెలియజేయాలనే ఒక ఆలోచన అని నా పరంగా దృష్టిలో పెట్టుకుంటున్నాం. అదేవిధంగా కూడా మన ఉత్పత్తులకు సంబంధించి ఈరోజు అవకాశం దొరికింది. గ్లోబలైజేషన్, అదేవిధంగా ఓపెన్ ఎకానమీకి సంబంధించి ఒక అవకాశం, ప్రపంచానికి కూడా మన ఉత్పత్తులు తెలియజేయడానికి, మన ఉత్పత్తులను ఇది ప్రాంతాన్ని నుంచి ఇతర ప్రాంతాలకు తీసుకురావడానికి తీసుకుపోవటానికి ఒక ఆలోచన ఆ రోజున్న మన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు చేసిన ఒక సంకల్పంతోనే ఈరోజు దేశ ఆర్థిక ప్రగతిని చూస్తూ ఉన్న సందర్భంలో ఏ విధంగా దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఏ విధంగా దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలనే ఒక ఆలోచన భాగంగానే ఈరోజు మేము ముందుకు నడుస్తూ ఉంటాం. ఆ క్రమంలోనే నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా, మీకున్న సమాలోచనలు ప్రత్యేకించి మీరు అక్టోబర్ 23 నుంచి 25వ తారీఖు నాడు
ఏదైతే పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్లో నిర్వహించబోయే ఈ స్వదేశీ మేళాకు సంబంధించి మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీకి సంబంధించి అప్పటి వరకు మాకు ఎంఎస్ఎంఈ పాలసీ విధానాన్ని కూడా ఆవిష్కరిస్తాం. ఈరోజు మీడియం, స్మాల్, మైక్రో ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఈరోజు సూక్ష్మ స్థాయి మరి పరిశ్రమలకు సంబంధించి ఈ స్వదేశీ మేళాకు సంబంధించిన వారి అనుభవం, వారికి ఉన్న ఎక్స్పర్టీస్ను కూడా రేపు రాబోయే కాలంలో మేము తలపెట్టే అనేక ప్రభుత్వ పరంగా ఈరోజు ఇందిరా మహిళా శక్తి అని మహిళలకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. నేను ఇంద్రసేన్ రెడ్డి గారికి కానీ, మా లింగమూర్తి గారికి కానీ, మా సోదరులు శరత్ రెడ్డి గారికి కానీ పెద్దలందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మనము పాలసీ విధానాన్ని ఈరోజు మీకున్న ఆలోచనను సమన్వయం ఏ విధంగా పరచాలి, దాంట్లో భాగంగానే ఉత్పత్తులకు సంబంధించి రేపు ప్రతి నియోజకవర్గంలో మహిళలకు సంబంధించి మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతాను. ప్రధానమైన ఉద్దేశం ఏంది? ఈరోజు స్మాల్, మీడియం అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ దాంట్లో మన ఉత్పత్తులకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఉంటుంది. వేరే ఇతర దేశాల నుంచి ఉత్పత్తులు చేయాలి అనుకునే వారి సంఖ్య చాలా అరుదుగా 0.001 ఉంటుంది ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించిన మా పాలసీ విధానంలో. సో దాంట్లో మనము ప్రభుత్వానికి సంబంధించిన మా విధానాన్ని మీరు అనుకుంటున్న అంశాలను ఏ విధంగా సమన్వయం చేయాలని మీ ఆలోచన మేరకు తప్పకుండా మా వైపు తప్పకుండా సహకారం ఉంటుందని నేను మా ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మా పూర్తి స్థాయిలో సహకారం అందించుకుంటూ రేపు, ఎందుకంటే ఒక పక్కన మహిళలకు సంబంధించి ఇక్కడ మహిళా పెద్దలు కూడా ఉన్నారు అందరూ. రేపు మహిళలకు సంబంధించి ఆర్థికంగా వారిని లక్షాధికారులను, కోటీశ్వరులను చేయాలి. ఏ విధంగా చేయాలి? ఒక మెట్టు సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ఏర్పరచుకోవడానికి ఈరోజు మనము పెద్ద ఎత్తున సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించి బ్యాంక్ లింకేజెస్ కార్యక్రమం రాబోయే 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్లను ఈరోజు ఈ మహిళా గ్రూపులకు సంబంధించి వారందరినీ కూడా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే ఒక కార్యాచరణలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నాం. నేనేం అడుగుతా ఉన్నా, మీ స్వదేశీ మేళాకు సంబంధించి యు టేక్ ద లెవరేజ్ ఆఫ్ దట్. అండ్ మేము కోరుతా ఉన్నాం, మహిళా గ్రూపులకు సంబంధించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో ఇస్తే ప్రభుత్వ పరంగా మా పాలసీ విధానంలో ఏ విధంగా దాన్ని కార్యాచరణలో పెట్టాలనో తప్పకుండా ఆలోచన చేస్తామని మరి ఇక్కడున్న వ్యవస్థాపక పెద్దలందరినీ, మన ఉత్పత్తులు తప్పకుండా పెద్ద ఎత్తున ఈరోజు మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారు అనేక మంది అటు గిరిజన తాండాలకు సంబంధించి కానీ, లేకుంటే అటవీ ప్రాంతంలో ఉంటున్న అటవీ ఉత్పత్తులకు సంబంధించి కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. మీరైతే ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు, వారు ఉత్పత్తి చేస్తూ ఉంటారు కానీ సరైన విధానంలో మార్కెట్ లింకేజ్ రాకపోవటంలో ఇవన్నీ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మిగిలిపోతూ ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూస్తాను, వారికి ఆలోచన ఉంటుంది, తెలివి ఉంటుంది, ఉత్పత్తి చేయాలని ఒక సంకల్పం ఉంటుంది, ప్రొడక్షన్ కూడా చేస్తూ ఉంటారు. ఆఖరికి వచ్చే వరకు ఆ మార్కెట్ లింకేజ్ ఏదైతే మా మిత్రులు చెప్పారో ఆ మార్కెట్ లింకేజ్ పక్కడబందిగా ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా మీ లక్ష్యం, మా లక్ష్యం, ప్రభుత్వ లక్ష్యం కూడా ముందుకెళ్ళే ప్రయత్నం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, రేపు మీరు అక్టోబర్ 23 నుంచి 27 నాడు జరగబోయే ఈ స్వదేశీ మేళా కార్యక్రమంలో మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున సహకారం, చేయూత తప్పకుండా అందిస్తాం. ఒక గొప్ప లక్ష్యం ఇది. డెఫినెట్లీ ఇట్ మేబీ సంథింగ్ వెరీ, బట్ గొప్ప లక్ష్యంతో మీరు ఆలోచన చేస్తూ ఉన్న దానికి తప్పకుండా ప్రోత్సాహం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంటుందని తప్పకుండా ప్రోత్సాహం చేస్తాం, సహకరిస్తామని మనవి చేస్తూ నన్ను ఇక్కడికి పిలిచిన మా పెద్దలకి, మిత్రులకి,
సోదరులకి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.